ఓకే, మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము క్వశ్చన్ అడుగుతాం, దానికి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే 1 లాక్ వస్తుంది, లేకపోతే 1 లాక్ పోతుంది. 10 సెకండ్స్ మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే అప్పుడు సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే దానికి 75,000. థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఓకే, రెడీ టీమ్ వాటర్, టీమ్ ఫైర్ రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 లాక్ వర్త్ ఆఫ్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. టైమ్ అప్. ఇప్పుడు సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాం, చూడండి. సెకండ్ క్లూ 75,000. అక్కడ బాక్సుల పైన ఏవో గుర్తులున్నాయి. బజర్ నొక్కేశారు టీమ్ ఫైర్. కాన్సార్ యొక్క సీల్ అది. సో మీరు ఏమనుకుంటున్నారు? ఇది సలార్. సలారా? సలార్. ఓకే, 75,000 దగ్గర లాక్ చేశారు మీరు. ఓకే, థర్డ్ క్లూ. చేతి మీద ఏదో ఉంది, మొత్తము రాసేసి ఉంది, టాటూలు ఉన్నాయి అక్కడ చేతి మీద ఫుల్ గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, కాన్సార్ ఫ్యామిలీ, 3 ట్రైబ్స్ ఆఫ్ కాన్సార్. ఓకే, సో మీరు సలార్ అని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇంకా ఇంతకన్నా ఫిక్స్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయినా సరే చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. 75,000 వచ్చేసింది మీకు, ఎందుకంటే మీరు సెకండ్ క్లూ దగ్గర ఆన్సర్ చెప్పారు కాబట్టి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 లాక్ వర్త్ ఆఫ్ క్లూ. 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, చూడండి. ఏదో ఒక ఆయిల్ పోస్తూ ఉన్నారు గిన్నెలోకి. టైం అప్. ఆయిల్ ఆల్మోస్ట్ అన్నిటికీ వాడతారు కాబట్టి వీళ్ళకి చెప్పడం చాలా కష్టం. సెకండ్ క్లూ ఇచ్చేద్దాం. రెండో క్లూ, బ్రహ్మానందం గారు వచ్చారు. ఓకే, చెప్పండి. ఫైర్. 10, 9, 8. మండియా? ఓకే, సరే, మండి లాక్ చేసాము. ఐ థింక్ జిలేబీ. యూ థింక్ ఇట్ జిలేబీ, కానీ వీళ్ళు మండి అంటున్నారు. చెప్పచ్చు, మీరు చెప్పొచ్చు, కానీ మీకు ఇంకా అవకాశం లేదు. బజర్ వాళ్ళు నొక్కేశారు కాబట్టి. ఓకే. సరే, క్లూ నంబర్ 3, మైదా పిండి, కానీ మీరు మండి అన్నారు. యా, మేబీ, ఎందుకంటే అక్కడ కూడా ఏమైనా స్వీట్స్ తయారు చేస్తారు కదా మైదా పిండితో. మండీలో స్వీట్ ఎందుకు ఉంటుంది? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, బెల్లం, చక్కెర 2 ఉన్నాయి. సో జిలేబీ, కానీ మీరు మండి అని చెప్పారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. ఇట్ ఇస్ జిలేబీ. ఐఎమ్ వెరీ సారీ, మీరు మండి అన్నారు కాబట్టి ఇచ్చేయాలా మేము? ఇచ్చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఫస్ట్ రీతుతో మొదలెడదాం. దా రీతు. నేను ఒక క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాను. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే గోల్లో వేసేసి. ఓకే. రితుని చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఈ క్వాలిటీస్ ఉండాలి. ఏ, 1000 కోట్ల ఆస్తి. బి, సినిమా హీరో అయి ఉండాలి. ఏసేయ్. ఇప్పుడు చెప్పి. నేను పెళ్ళే చేసుకోను. ఇవే తగ్గించుకుంటే మంచిది.
బెస్ట్. ఓకే, నేను చేసుకుంటే హీరోని చేసుకుంటాను, లేకపోతే ఎప్పటికీ ఇలాగే సింగిల్ గా ఉండిపోతాను అని చెప్పినటువంటి రీతు. ఓకే, సెకండ్ క్వశ్చన్. రీతు చాలా అందంగా ఉంటుంది అని పొగిడేటువంటి పర్సన్ కి మీరు ఇచ్చేటువంటి రిప్లై ఏంటి? ఏ, మీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? బి, మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. సెకండ్ ఆప్షన్. చెప్పారా ఏదో ఒకటి. కాకులు ఎత్తుకెళ్ళాయా? నా అందం గురించి పొగిడే వాళ్ళకి నేను చెప్పేదల్లా ఒకటే, మీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? నేనేమంత అందంగా ఉండను అని అదే అంతా నేను చెప్పలేదక్క. థ్యాంక్ యూ రీతు. నిహాల్, వీళ్ళిద్దరిలో ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నారు? ఏ, రాజమౌళి, బి, ప్రశాంత్ నీల్. వేసేస్తే బెటర్. రాజమౌళి గారు. నేను రాజమౌళి గారితో మాత్రమే వర్క్ చేస్తాను, ప్రశాంత్ నీల్ గారితో అవకాశం వచ్చినా సరే నేను వర్క్ చేయను అని చెప్పినటువంటి నిహాల్. సెకండ్, నువ్వు చేసినటువంటి సినిమాలో ఏ సినిమా ఎక్కువ సంతృప్తినిచ్చింది? ఏ, బావా, బి, జగడం. ఎక్కువ సంతృప్తి జగడం. జగడం సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది. మరి బావ సినిమా విషయంలో నేను కొన్ని విషయాలు మీతో చెప్పుకోలేను అని చెప్పినటువంటి నిహాల్. ఆ విషయాలు ఏంటంటే నాకు చాలా ఆకలిస్తుంది ఆ రోజు. నాకు సిద్ధార్థ్ గారు వచ్చి ఫుడ్ పెట్టారు. సో క్యూట్, నైస్, థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒకళ్ళ ఒళ్ళు ఒకళ్ళు పడుకొని ఉన్నారు. ఆ పాప ఏదో పైన చూపిస్తుంది, ఆవిడ ఏదో చెప్తున్నారు. టైమ్ అప్. క్లూ నెంబర్ 2. గొడుగు ఉంటే వానాకాలం, కూలర్ తో ఉంటే అది ఎండాకాలం, స్వెటర్ తో ఉంటే అది చలికాలం, లవర్ తో ఉంటే అది పోయే కాలం. టైమ్ అప్. క్లూ నంబర్ 3. ఓకే టీమ్, వాటర్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఓకే, సో ఇక్కడ ఆవిడ కథ చెప్తున్నారు. ఇది కవిత్వం నడుస్తుంది ఇక్కడ. అండ్ అలాగే కాలాలు. ఇది రైట్ ఆన్సర్. అవునా కాదా చూసే ముందు ఇంకొక క్లూ ఉంది, ఆ క్లూ చూసేద్దాము. గొడవ పడుతున్నారు అక్కడ. సో ఆన్సర్ ఏంటి చూద్దాము. రైట్ ఆన్సర్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో, వేల వేల వెన్నెలంత నీదవాలి. సో మీకు 50,000 వచ్చాయి, ఎందుకంటే మీరు థర్డ్ క్లూ దగ్గర చెప్పారు కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. స్టీఫెన్, సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ కి బాగా న్యాయం చేసిన వ్యక్తి అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఏ, కార్తికేయ, బి, రోషన్. మంచి బ్రేకింగ్ న్యూస్. కార్తిక్. టుక్ సినిమాలో కార్తికేయ అనే క్యారెక్టర్ కి న్యాయం చేశాడు, రోషన్ న్యాయం చెయ్యలేదు అని చెప్పకనే చెప్తున్నటువంటి స్టీఫెన్. రోషన్ స్పందన ఏంటో కనుక్కుందాం. రోషన్, కమ్ టు మై రూమ్. మూవీస్ లో నీకు ఎక్కువగా ఎలాంటివి చేయడం అంటే ఇంట్రెస్ట్? ఏ, లవ్ ట్రాక్స్, బి, మందు సిట్టింగ్ సీన్స్. మొత్తానికి మన టుక్ టీమ్ లో నుంచి ఒకళ్ళు మాత్రం కరెక్ట్ గా గోల్ కొట్టారు. సో ఆన్సర్ చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్తికేయ. ఖాళీ టైంలో నువ్వు చేసినటువంటి ఒక సినిమా పెట్టుకొని చూడాలి అంటే ఏ సినిమా చూస్తావు? ఏ, సలార్, బి, లూసిఫర్. అక్క సలార్, ఎందుకంటే నేను లూసిఫర్ చేయలే, లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్ చేసి. ఓకే, మేము మళ్ళీ అడుగుతాం అయితే. ఏ, సలార్, బి, లూసిఫర్ 2. ఖాళీ టైంలో చాలా రెస్పెక్ట్ ఉంది ఆ సినిమా మీద. సో నేను ఖాళీ టైంలో చూడండి. నేను చేసినటువంటి సినిమాలు ఏవి నేను చూడను అని చెప్పినటువంటి కార్తికేయ. చెప్పు. సలార్ చూస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ కదా. నేను సలార్ సినిమా మాత్రమే చూస్తాను, లూసిఫర్ 2 నేను చూడను అని చెప్పినటువంటి కార్తికేయ.
ఓకే థ్యాంక్ యూ కార్తికేయ. వచ్చేసి రోషన్. ఏ హీరో సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ మహేష్ బాబు, బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. He's on the way to do something. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే యాక్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి గారి సినిమాలో చేస్తూ ఉన్నారు కాబట్టి నా పాస్పోర్ట్ లాగేసుకుంటారేమో అన్న భయంతో నేను పవన్ కళ్యాణ్ గారి సినిమానే చేస్తాను అని చెప్పిన రోషన్. అక్కడ బ్రేకింగ్ న్యూస్ కదా, సేఫ్ సైడ్ లేదు సార్ మీరు. ఊరుకోరా నువ్వు ఒకడివి. సెకండ్ క్వశ్చన్, కోర్టు సినిమాలో ఏ ఆర్టిస్ట్ ని చూసినప్పుడు ఇంకొంచెం బెటర్ ఆర్టిస్ట్ ని పెట్టుంటే బాగుండేది అనిపించింది? శ్రీదేవి, శివాజీ గారు. గోల్ వేసేసే అసలు. శ్రీదేవి అనే చెప్తా, ఎందుకంటే శ్రీదేవికి అయితే నేను మళ్ళీ చెప్పుకోవచ్చు, నేను సరదాగా చెప్పానని. శ్రీదేవితో నేను చాలా రీల్స్ చేసినప్పటికీ కూడా శ్రీదేవి కాకుండా ఇంకో హీరోయిన్ అయి ఉంటే బాగుండేది అని నా మైండ్ వాయిస్. ఈ రోజు నేను సుమా అడ్డా షోలో చెప్పుకున్నాను. ఓకే, దిస్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రోషన్. థ్యాంక్ యూ.